సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఎంఈఓ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ యువజన సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి అనిల్ మాట్లాడుతూ సదాశివపేట పట్టణంలో ఉన్న ప్రైవేట్ పాఠశాలలో ఫీజులను నియంత్రించాలి. జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 42, జీవో నెంబర్ 90 ప్రకారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఉల్లంఘిస్తూ ఇష్టానుసారంగా ఫీజులను పెంచుతూ ఫీజుల భారాన్ని తల్లిదండ్రులపైన మోపడం సమంజసం కాదని అన్నారు. వెంటనే పై జీవోలను ప్రైవేట్ పాఠశాలలో అమలు జరిగే విధంగా విద్యాధికారులను డిమాండ్ చేస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ అనుమతులు లేకుండా దర్జాగా అడ్మిషన్లు కొనసాగిస్తూ నడిపిస్తున్న పాఠశాలలపైన విద్యాధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో బలవంతంగా బుక్కులు, డ్రెస్సులు, నోట్ బుక్స్, షూస్ బలవంతంగా కొనాలని తల్లిదండ్రులను వేధిస్తున్న పాఠశాలల యాజమానులపైన చట్టపరంగా చర్యలు తీసుకుని ఆయా పాఠశాలల గుర్తింపులను రద్దు చేయాలని విద్యాధికారులను కోరుతున్నాం. విద్యాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని, సమస్యలు పరిష్కరించాలని డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి కోరుతున్నాం. లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సదాశివపేట పట్టణ కార్యదర్శి శ్రీకాంత్, నాయకులు యూసుఫ్, ప్రశాంత్, రవి తదితరులు పాల్గొన్నారు. అధికారి గదికి తాళం వేసి కనబడుతుంది. నిన్న కూడా తాళం వేసే ఉంది. కానీ ఏ రోజు కూడా అందుబాటులో గతంలో ఎంఈఓ నిత్యం ప్రజలకు, ప్రజా సంఘాలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేవాడు. ఈ ఎంఈఓ వచ్చినప్పటి నుంచి మాత్రం ఇప్పటి వరకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు. దీంతో ప్రైవేటు యజమాన్యాలకి ఇది ఒక ఆసరగా అయిపోయింది. బుక్కులు, పెన్నులు, పెన్సిళ్ళు కూడా బహిరంగంగా అమ్ముతున్నా ఏ ఒక్క ప్రైవేట్ పాఠశాలలో కూడా ఈరోజు ఎంఈఓ చర్యలు తీసుకోవాలి. డ్రెస్ కూడా అమ్ముతున్నారు. ఇవి చెప్తామని చెప్పి ఈ ప్రైవేట్ పాఠశాల బలవంతంగా బుక్కులు కొనాలని చెప్పి అమ్ముతున్నారని చెప్తామని వస్తే ఎంఈఓ విద్యాధికారులు అందుబాటులో ఉండకపోవడం చాలా దుర్మార్గం. ఇది సరైన పద్ధతి కాదు. ఒకవైపు విద్యా సంవత్సరాలు ప్రారంభమై తల్లిదండ్రులు విద్యార్థులను స్కూళ్ళకు పంపిస్తే వాళ్ళ రక్తాన్ని పీల్చి ఈరోజు వేలాది రూపాయలు ఈరోజు దండుకుంటున్న ప్రైవేటు పాఠశాలల్లో చర్య తీసుకునే విద్యాధికారులు నిర్దమత్తులో ఉన్నారని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ నుంచి ప్రశ్నిస్తున్నాం. కాబట్టి వెంటనే ప్రైవేటు విద్యా సంస్థలు అధికంగా వసూలు చేస్తున్న విద్యా సంస్థలను జీవో నెంబర్ 1, జీవో నెంబర్ 42, జీవో నెంబర్ 90 ప్రకారము చర్యలు తీసుకొని ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాల గుర్తింపు రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము డివైఎఫ్ఐ యువజన సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే పెద్ద ఎత్తున ప్రైవేట్ పాఠశాలల ముందు ధర్నాలు నిర్వహిస్తాం. దానికి విద్యాధికారుల బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.